ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మరి వాళ్ళకి మెడిసిన్లా ఉంటుందా, సర్జరీ వరకు వెళ్తుంటారా, ఎలా ఉంటుంది? అసలు ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్స్ని ట్రీట్ చేయమండి. ఓకే. యా, ఓకే. ఓన్లీ ఫాలోఅప్ మాత్రమే చేస్తాం. ఓకే. ఇంకోటి డాక్టర్ గారు, ఈ ఫైబ్రాయిడ్స్ అనేది గడ్డ అనేది క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఎస్, మీరు అడిగిన క్వశ్చన్ చాలా మందికి ఉంటుందండి ఆ డౌట్. ఫైబ్రాయిడ్ గడ్డ అనేది క్యాన్సర్గా మారే ఛాన్స్ ఓన్లీ 1% ఉంటుంది. ఆ 1% కూడా కొన్ని 1000 కేసుల్లో తీసుకుంటే ఒక్కళ్ళకి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం ప్రతి ఫైబ్రాయిడ్ని ఇది క్యాన్సర్ అవుతుందేమో, నేను ముందే సర్జరీ చేయించుకుంటా అని మాత్రం దాని వెనకాల పాకులాడకండి. అసలు అది రీజనే కాదు. మీరు అది క్యాన్సర్ అవుతుంది అని భయపడేదానికి ఎటువంటి రీజనింగ్ లేదు. సో డాక్టర్ గారు, ఈ ట్రీట్మెంట్ అన్నారు కదా, ట్రీట్మెంట్ అనేది ఖాళీ మెడిసిన్స్ తోటే మనం క్యూర్ చేయొచ్చా, లేకపోతే సర్జరీ వరకు ప్రతి ఫైబ్రాయిడ్స్ అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మీరు కంట్రోల్లో పెట్టుకుంటారో, అంటే ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం కానివ్వండి, లేదంటే హెల్దీ లైఫ్ స్టైల్లో మనం వాకింగ్ కానివ్వండి, ఇంకేదన్నా మీరు ఏదైనా స్పోర్ట్ ఫాలో అవ్వచ్చు, ఏదో ఒకటి. అంటే మీ లిపిడ్ ప్రొఫైల్ తగ్గాలి, మీ ఈస్ట్రోజన్ లెవెల్, మీ హార్మోన్ లెవెల్ ఏదైతే ఉందో అది తగ్గగలగాలి. కొంతమంది జెనెటిక్గా ఇంక్లైన్ ఉంటారు ఈ ఫైబ్రాయిడ్ ప్రొడక్షన్కి. సో పేరెంట్స్కి ఉంది, మదర్కి ఉందనుకోండి, గ్రాండ్ మదర్కి ఉందనుకోండి, ఆ నెక్స్ట్ జనరేషన్లో కూడా జెనెటిక్గా ఫైబ్రాయిడ్ రావచ్చు, వాళ్ళకి ఆ టెండెన్సీ ఉండొచ్చు. సో ఒక యూట్రస్కి అలాంటి టెండెన్సీ ఉంది అని అంటే ఫైబ్రాయిడ్ జరగచ్చు, ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. అలా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. ఒకటే గర్భసంచిలో 100 ఫైబ్రాయిడ్స్ వరకు కూడా పెరగచ్చు. అవన్నీ చిన్న చిన్నవిగా కూడా ఉండొచ్చు. లేదు అంటే ఐసోలేటెడ్గా సింగిల్ ఫైబ్రాయిడ్స్, అంటే సాలిటరీ ఫైబ్రాయిడ్స్ అంటాం, అట్లాంటివి కూడా పెరగచ్చు. మరి నాకు ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ వచ్చింది అనేది ఇది చాలా కామన్ అండి. ఒకసారి తీసేసిన తర్వాత మయోమెక్టమీ చేయించుకుంటారు, అంటే ఉత్త ఫైబ్రాయిడ్ రిమూవలే చేయించుకుంటారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావచ్చు. స్టిల్ లైఫ్ స్టైల్ మనం సరిగా ఫాలో చేయకపోతే రికరెన్స్ ఛాన్స్ ఎక్కువనే ఉంటుంది. సో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫోర్మోస్ట్గా ఫస్ట్ చెప్పేది ఏంటంటే లైఫ్ స్టైల్ మంచిగా ఫాలో చేయండి. హెవీగా ఫ్యాటీ ఫుడ్స్ తినడం కానీ, లేకపోతే అసలు ఎక్సర్సైజ్ చేయకపోవడం కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫాలో చేయడం కానీ, వీటన్నిటిని హై రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఇంత రిస్క్ మాడిఫికేషన్ పాసిబుల్ ఉండే వాటిని కానీ మనం చేయకపోతే దెన్ మిగిలిన జెనెటిక్ ఫ్యాక్టర్స్ని మనం ఎలాగో మాడిఫై చేయలేం. సో మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. ఆ తర్వాత మెడికేషన్. సో మెడిసిన్స్ అనేవి ఉంటాయండి, బట్ ఇది లాంగ్ టర్మ్ కాదు. అండ్ మిరేనా అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది, అది చాలా సేఫ్ ఆప్షన్. సో మిరేనా అనేది ఒక హార్మోన్ అనమాట. ఆ హార్మోన్ డివైస్ని గర్భసంచి లోపల కూర్చోబెడతారు. మీకు మెనోపాజ్ వరకు దాన్ని కంటిన్యూ చేసి, మీకు మెనోపాజ్ వచ్చిన 1 ఇయర్కి కానీ 2 ఇయర్స్కి కానీ ఆ డివైస్ని రిమూవ్ చేయొచ్చు. ఇది చాలా సేఫ్ ప్రొసీజర్, దాని గురించి భయపడేది ఉండదు. అండ్ ఒకవేళ ఫైబ్రాయిడ్ ఆల్రెడీ ఉంటే దాని సైజ్ని ఫర్దర్గా ఇంక్రీజ్ చేయకుండా, అంటే అది పెరగకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ సర్జరీలో మయోమెక్టమీ, అంటే ఫైబ్రాయిడ్ గడ్డ మాత్రమే రిమూవ్ చేసే సర్జరీస్ ఉంటాయి. అండ్ లాప్రోస్కోపిక్ చేస్తాము, రోబోటిక్ చేస్తాము, వెజైనల్ చేస్తాము, ఇవన్నీ చేయొచ్చు. గర్భసంచి రిమూవల్ అనేది లాస్ట్. ఓకే డాక్టర్ గారు, ఇందాక మయోమెక్టమీ అన్నారు కదా, అసలు మయోమెక్టమీ అంటే ఏంటి, అది ఎప్పుడు చేయాల్సి వస్తుంది? సో మయోమెక్టమీ అంటే ఓన్లీ గడ్డని రిమూవ్ చేసినప్పుడు దీన్ని మయోమెక్టమీ అంటారమ్మా. పూర్తిగా గర్భసంచిని రిమూవ్ చేసినప్పుడు ఇది హిస్టరెక్టమీ అంటాము. సో మయోమెక్టమీ ఎవరికి అవసరం అని అంటే గర్భసంచి కావాలి అనుకునే వాళ్ళకి, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే నెక్స్ట్ పిల్లలు కావాలి అనుకునే వాళ్ళకి ఓన్లీ ఆ మయోమా వరకే తీసి మిగిలిన గర్భసంచిని అలాగే వదిలిపెడతాం. బట్ మీకు ఇంకా ఒక 10 ఇయర్స్ ఉంది మెనోపాజ్ రావడానికి, 15 ఇయర్స్ ఉంది అన్నప్పుడు గర్భసంచి రిమూవల్ ఫస్ట్ ఆప్షన్ ఉండదు. ఎప్పుడైనా ఫైబ్రాయిడ్ రిమూవలే ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది.